ఒక ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తే అంత పెద్ద క్లూ దొరుకుద్దని ఆ ఐడియా ఎలా? సార్ ఐడియా ఎలా వచ్చింది అడగండి సార్, వచ్చిందంతే. వి జస్ట్ గాట్ లక్కీ దేర్. సో హుసేన్ గారు, ప్యూర్లీ గాట్ లక్కీ దేర్. హుసేన్ గారు ఇక్కడ సార్. సార్ సో లాస్ట్ గ్రేవ్ యార్డ్ ఫైట్ ఏదైతే ఉందో చాలా కొత్తగా కన్సీవ్ చేశారు, చాలా బాగుంది సార్ ఫైట్. థ్యాంక్ యూ సార్. సో అంటే రెగ్యులర్ టాలీవుడ్ ఫైట్లా కాకుండా గట్టిగా చెప్పుకుంటే ఆయన ఒక 4-5 పంచులు కొట్టుంటారు. సో అందులో కూడా ఒక స్టోరీ నీట్గా డ్రైవ్ చేశారు. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీయడం కానీ, సో అలా కొత్తగా కన్సీవ్ చేయడం కానీ ఏంటి సార్ ఇన్స్పిరేషన్? అంటే కథ చెప్తూ మరి ఫైట్ జరగాలి, ఎమోషన్ ఉండాలి. లేదు సార్, అంటే ఇమోషన్ ఉండాలి, ఇమోషనల్ ఇది ఉండాలి అనేది ఇట్ వాజ్ కథ రాసుకుంటున్నప్పుడు ఫస్ట్ వర్షన్ చెప్పిన తర్వాత ఇమోషన్ యాడ్ చేయాలి అని చెప్పి ఇట్ వాజ్ ప్రొడ్యూసర్ గారు మేము అందరం డిస్కస్ చేసుకుని ఒక ఇమోషన్ యాడ్ చేయాలనుకున్నాం. అండ్ ఆ ఇమోషన్ ఉన్నప్పుడు, ఒక చిన్నపిల్ల ఇమోషన్ ఉన్నప్పుడు ద క్యారెక్టర్ హ్యాస్ టు బి వెరీ కన్సిస్టెంట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ స్ట్రాంగ్ with respect to his focus towards what his goal is. And మీరు అడిగిన గ్రేవ్యార్డ్ ఫైట్ ఏమోనండి, అదే అంటున్నా కదా, ఎందుకు ఐడియా వచ్చిందంటే యూ నెవర్ నో వై దట్ ఐడియా కమ్స్ ఇన్. ఏ పుస్తకంలో చదివానో, ఏ సినిమాలో చూశానో, లేకపోతే ఏ కార్టూన్లో చూశానో తెలియదు. సంథింగ్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్ ఇన్ సచ్ వే.